హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు టేబుల్ రోజెస్ వచ్చినాయి. ఈ చిన్న డబ్బాలో బీరకాయలు ఉన్నాయి. ఈరోజు కోస్తున్నాను. కొద్దిగా ఆకుకూర కూడా వచ్చింది. ఇదిగోండి బెండ చెట్లు ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. కింద పెట్టకుండా ఇలా రాళ్ళు పెట్టేశాను. కొన్ని కుండీలు, కొన్ని ఏమో స్టూల్స్ పెట్టాను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఈరోజు ఎండగా ఉంది. ఇందులో వంగ మొక్క పెట్టాను చిన్న బాటిల్లో. ఇందులో చిక్కుడు వస్తుంది, సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకండి ఇక్కడ కూడా కొన్ని వాటర్ పోసేస్తున్నాను. ఇందులో వంగ మొక్కలు తీసేసాను. ఇంకొకటో రెండో ఉన్నాయి. అవి కొంచెం ఎదిగినాక తీస్తాను. చాలా వరకు తీసేస్తున్నాను వంగ మొక్కలు. ఇందులో బాగా వచ్చినాయి, నారు పోసినాయి అన్నీ వచ్చేసినాయి మ్యాక్సిమం. ఎందుకండి దీంతో తీసేస్తున్నాను. కొన్ని కింద గార్డెన్లో పెట్టేశాను, కొన్ని ఏమో చుట్టూ నైబర్స్కి ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ గుత్తి వంకాయ సీడ్, పొడవు వంకాయ సీడ్ సపరేట్ పోసాను. అవి పెట్టేసాను ఆల్రెడీ. అవి కొన్ని చిన్నగా ఉన్నాయి, వేరే బకెట్లో వేసాను. అవి కూడా వచ్చినాక మళ్ళీ తీస్తాను. ఎందుకండి ఇది కొంచెం ఎదిగింది కదా, ఇలాంటివి పెడితే ఈ సైజు వచ్చినాక పెడితే చాలా బాగా వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి, ఇంకా చచ్చిపోవు. అందుకే ఎదగనిచ్చాను. 1 month వదిలేసాను. ఇలా వచ్చినాయి. సీడ్ వేస్తే వచ్చేసినాయి వంగనారు. ఇక్కడ దగ్గరలో వంగనారు, టమాటా నారు ఇవేం దొరకవు. అందుకే నేను సీడ్ ద్వారాగా వేసుకుంటున్నాను. ఇలా దగ్గరలో దొరికితే ఇంకా ఈజీ. ఒక్కొక్క మొక్క 1 రూపీ 2 రూపీకి ఇచ్చేస్తారు. ఎందుకండి బ్రింజలు స్టార్ట్ అయినాయి వంకాయలు. ఈరోజు ఈ ఫ్లవర్ వచ్చింది, బాగుంది కదా. ఈ కూల్ డ్రింక్ బాటిల్లో మిర్చి, పాలకూర, టమోటా, గోంగూర కూడా పెట్టాను. ఎందుకంటే మిరపకాయలు స్టార్ట్ అయినాయి. 2 మిర్చీలు పెద్దవి కోసేస్తున్నాను. ఇందులో సింక్ ఫ్లవర్ కూడా పెట్టాను, వచ్చేసింది. చిన్న డబ్బాలు ఎన్ని రకాలు వేసేసాను. మిర్చీలు బాగా వస్తున్నాయి. ఇదిగోండి బీర చెట్టు ఈవినింగ్ టైంలో తీశాను. ఫ్లవర్స్ విప్పినాయి, 6:30కి విప్పుతున్నాయి. ఈరోజు 2 పాలినేషన్ చేయాల్సిన ఫ్లవర్స్, ఫిమేల్ ఫ్లవర్స్ వచ్చినాయి. అందుకే పైకి వచ్చాను ఇటు. ఇదొకటి వచ్చి ఎండిపోయింది, ఎందుకనో అది పాలినేషన్ జరగలేదు. ఇలా కొబ్బరితో సపోర్ట్ ఇస్తే బాగా వెళ్తున్నాయి. ఎందుకండి ఇక్కడ చిక్కుడు చెట్లు వర్షాలకి కొన్ని పీకేశాను, సరిగా రాలిపోతున్నాయి, రావని. కానీ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి. దీనికి సపోర్ట్ ఇస్తాను, ఇంకా బాగా వస్తాయి. ఇదిగోండి ఇటువైపు ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు కోసేస్తున్నాను. ఇటువైపు ఇంకోటి ఉంది. ఎందుకండి ఒకటి ఫ్లవర్స్ విప్పినాయి ఇక్కడ. ఈరోజు కొన్ని కోసేసాను, మళ్ళీ వచ్చినాయి. ఇదిగోండి టేబుల్ రోజెస్ చాలా బాగా వచ్చినాయి. హ్యాంగింగ్ పార్ట్లు ఈరోజు అన్నీ ఒకే చోట వచ్చినాయి. ఈరోజు వైట్ ఫ్లవర్స్ విప్పలేదు, అవి కూడా వస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి రెడ్ కలర్, పింక్ కలర్, పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి చిన్న దానిలో కూడా. ఇదిగోండి పాలినేషన్ చేశాను, ఇవి నిలబడినాయి. ఇక్కడైతే అసలు ఒకే రోజు వచ్చేసేస్తాయి. 4 వచ్చేస్తున్నాయి, 4, 5 రెడీ అవుతున్నాయి ఒకే చోట. ఇవన్నీ ఫిమేల్ ఫ్లవర్సేను. ఇవన్నీ ఒకే రోజు పాలినేషన్ చేసేస్తాను. ఎందుకండి ఇది ఎందుకనో ఇక్కడ హోల్ పడింది, పుచ్చు పడింది. ఇది ఇంకా ఎదగట్లేదు, కోసేస్తాను. ఇది కోస్తేనే నెక్స్ట్ వస్తాయి, కాయలు బాగా వస్తాయి. ఈ బీరకాయ కట్ చేస్తున్నాను, పెద్దదైంది, ముదిరిపోయేది. ఇటువైపు ఇంకో కాయ ఉంది. ఎందుకండి కటింగ్ చేసేస్తున్నాను దీన్ని. ఈ చిన్నకాయ తీసేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇంకా అది అలాగే ఉంచితే చెట్టు ఎండిపోయిద్దని
పుచ్చిపట్టిని కట్ చేసేస్తాను. ఇదిగోండి ఇలా పుచ్చిపడితే ఇంకా కాయ ఎదగదు, తీసేసేస్తున్నాను వెంటనే. ఇదిగోండి ఇది బాగా రెడీ అయింది, ఇది కోసేస్తున్నాను. చిన్నకాయ ఇందులోకి వెళ్ళిపోయింది కటింగ్ చేసేసరికి. పెద్దకాయ ఇక్కడే ఉంది, గ్రో బ్యాగ్లో పడింది. ఈ సిజర్తో ఇలా తీసేసి బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను. చిన్నకాయ కింద ఎక్కడో దాని కిందకి వెళ్ళిపోయింది. బెండ ముక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇటువైపు ఇంకో కాయ ఉంది, ఇది కూడా కోసేస్తాను. ఇందులో పడింది టబ్లో. ఈ టబ్లో చిక్కుడు చాలా బాగా వచ్చినాయి, 1 వీక్కే వచ్చేసినాయి. ఇంకా చెట్టు చిక్కుడు సీడ్ ఇప్పుడు వస్తాయి, ఇక నెక్స్ట్ మంత్ నుంచి పెడతాను. బెండకాయలు మట్టికి రోజు డైలీ ఫ్లవర్స్ విప్పుతున్నాయి, కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి, బాగా వస్తున్నాయి. ఇగోండి బెండ ముక్కలు, బెండకాయలు వచ్చినాయి. పుదీనా ఇంత వర్షాలు పడుతున్నా కానీ ఆకు ఎందుకనో నల్లగా అయిపోతుంది అక్కడక్కడ, అవి తీసేస్తున్నాను. ఎందుకండి ఇటువైపు కూడా ఫిమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ తోటకూర ఉంది, కోసేస్తాను కొద్దిగా. ఇటు సైడ్కి వచ్చాను, ప్లేస్ లేదు ఇక్కడ. ఇటువైపు ఉంది తోటకూర, అందుకే ఇటు వచ్చాను. హాఫ్ తుంపేస్తున్నాను. వీటి సపోర్ట్ వెళ్ళిపోయింది బేర మొక్క, వాటిని ఎక్కడ లాగేస్తానని స్లోగా కొయ్యాల్సి వస్తుంది. ఎందుకండి తోటకూర ఎప్పటికప్పుడు ఇలా హాఫ్ తీస్తే బాగా వస్తున్నాయి, మళ్ళీ 1 వీక్ మళ్ళీ రెడీ అవుతున్నాయి. ఇంక ఇటువైపు కొద్దిగా ఉంది. ఆకుకూర ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా బాగా వస్తుంది నాకు. ఇలా కట్ చేసిన కొద్దీ బాగా వస్తుంది, మళ్ళీ 1 వీక్కే ఫుల్గా వస్తుంది, బుట్టడు వచ్చేస్తుంది మళ్ళీ. ఈ లీవ్స్ కూడా తీసేస్తాను. ఇదిగోండి చిక్కుడు పెట్టాను కదా, ఇటువైపు గ్రో బ్యాగ్లో వచ్చేసినాయి. అవి క్రీపరు, ఇటు అల్లిద్దామని ఇటువైపు పెట్టాను కొన్ని. అన్నీ ఒకే కొమ్మకి ఒకే తీగలాగా అల్లిస్తే సరిగా రావు కాయలు, అందుకే కొంచెం పక్కకు పెట్టేశాను. ఏదో ఒకటి సపరేట్గా వెళ్తేనే బాగా వస్తాయి. ఇక్కడ తోటకూర వచ్చింది, లేతగా ఉంది, కోసుకుంటున్నాను. సన్ఫ్లవర్ మొక్క ఇక్కడ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, 2 ఉంచేసాను. మొత్తం జిబ్బిరిగా వెళ్ళిపోతూ ఉంటుంది సన్ఫ్లవర్ మొక్కలు. చాలా వరకు పీకేసాను, 2 ఉంచుకున్నాను, ఒకటి వైట్ ఒకటి బ్లూ. దొండ మొక్క బాగా వస్తుంది, దొండ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. గ్రో బ్యాగ్లో అయితే చిన్న మండ పెట్టాను, అది ఇంకా బాగా వస్తుంది. గ్రో బ్యాగ్ పెద్దది కదా, దానిలో కూడా బాగానే వస్తాయి, కాయలు కూడా కాస్తుంది, ఇంకా బాగా వెళ్ళిపోయింది. ఎందుకండి ఇక్కడ కొంచెం ఆకుకూర ఉంది, చుక్కకూర ఉంది దీనిలో. చిక్కుడు చెట్టుకి చిన్న కర్ర పెట్టాను, సపోర్ట్ స్టిక్ పెట్టాను, పైకి వెళ్ళిపోతుంది అది. లీప్ తీసేసాను, ఎండిపోయింది ఏదో. ఇక్కడ చుక్కకూర వచ్చింది, కోస్తున్నాను. పెద్ద పెద్ద లీప్స్ వచ్చినాయి చుక్కకూర. లాస్ట్ టైం కోసినప్పుడు ఇక్కడ కొయ్యలేదు, అందుకే ఇది ఇలా ఉండిపోయింది గ్రీన్గా. ఇప్పుడు కోసేస్తున్నాను. ఇందులో తోటకూర మిడిల్లో కోసాను కదా, మళ్ళీ వచ్చింది చిగురు. దీనిలో కూడా ఉంది, ఇది సీడ్ రెడీ అవుతుంది. ఇది ముదురు మొక్క, సీడ్ వచ్చేస్తుంది. కొంచెం లీవ్స్ తీసుకుని ఉంచేసాను సీడ్ కోసం. ఇందులో కూడా ఉంది పాలకూర, కొంచెం కోసుకుంటున్నాను, లేతగా ఉంది. పాలకూర మార్కెట్లో తెచ్చుకుని పైన లీవ్స్ తీసేసి ఆ రూట్స్తో పెట్టినా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. చిన్న డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు, మట్టి కూడా ఎక్కువ అక్కర్లేదు. గోంగూర చాలా వేసాను, ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చి ఒక 4-5 వచ్చినాయి మొక్కలు. ఇప్పుడిప్పుడే అవి బాగుంటున్నాయి, కొంచెం హైట్ అయినాయి.
ఇందులో గోబీ పువ్వులు అంటారు కదా, రౌండ్గా బాల్ లాగా వైట్ పింక్ ఉంటాయి. ఆ ఫ్లవర్ ప్లాంట్స్లా ఉన్నాయి. ఇవి సీడ్ వేసాను ఆన్లైన్లో తీసుకుని. ఫ్లవర్ వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ కొయ్యి తోటకూర మొక్క, ఇది ఒకే మొక్క కోసిన కొద్దీ ఎప్పుడు బాగా వస్తుంది. కొయ్యి తోటకూర సీడ్ పడింది, అసలు నేను వేయలేదు. ఇదిగోండి, డైరెక్ట్గా పెట్టకుండా కొన్ని రాళ్ళు పెట్టేశాను, ఇటుక రాళ్ళు, కొన్ని స్టూల్స్ పెట్టేశాను. ఈ పైప్ కూడా మట్టి ఫుల్గా పోసేసి రెడీ చేసి అందులో కూడా పెట్టేస్తాను. ఈరోజు బెండ ఫ్లవర్ వచ్చింది. బెండకాయలు ఇంకా 2-3 రోజులు స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో కోసేస్తాను. ఇదిగోండి, ఇంకొంచెం లేతగా ఉందని ఉంచేసాను దీన్ని. మళ్ళీ వీడియోకి వచ్చేస్తాయి, రెడీ అవుతాయి బెండకాయలు. ఇందులో తోటకూర వచ్చింది. ఇది కూడా చిన్న డబ్బా. గోంగూర, తోటకూర, పాలకూర, మిర్చి చాలా రకాలు పెట్టాను. ఇందులో ఒక బెండ మొక్క, అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ పాలకూర కోసేస్తున్నాను, లేతగా ఉంది. పుదీనా చూడండి ఎంత బుషీగా వచ్చిందో. పుదీనా బుట్ట ఇది. వర్షం పడుతుంది కదా, కోస్తున్న కొద్దీ బాగా వచ్చింది. ఇక్కడ కూడా, ఇది కూడా ముద్దుదేను. దీనికి సీడ్ రెడీ అవుతున్నాయి. ఈ సీడ్ అన్నీ కలెక్ట్ చేసేసి మళ్ళీ వేస్తాను. ఒకేసారి వచ్చేస్తాయి ఇవన్నీ. ఈ చిన్న డబ్బాలో పాలకూర బాగా వచ్చింది. ఇందులో సింక్ ఫ్లవర్ ప్లాంట్ కూడా వేసాను. నేను తెచ్చుకున్నాను, ఆకుకూర ఎక్కువ లేదని చిన్న బౌల్ తెచ్చుకున్నా. అది నిండిపోయింది, ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ కొంచెం ఉంది, లేతగా ఉంది, కట్ చేసేసుకుంటున్నాను. ఇది చిన్న మొక్క, మెత్తగా ఉంది కదా, మట్టి నానిపై కోస్తుంటే వచ్చింది. ఇందులో వంగ మొక్క తీసాను, సైడ్కి మిర్చీలు ఉన్నాయి. ఈ పాలకూర చాలా వెరైటీగా ఉంటుంది, లీవ్స్ కోస్తున్నాను. ఇది ఒక మోడల్గా వస్తుంది, అన్ని పాలకూర లాగా రాదు. ఈ లీవ్స్ వెరైటీగా ఉంటాయి. ఇదిగోండి, తాజాగా వచ్చింది. పుదీనా బుట్టలో పాలకూర కోసాను. పుదీనా హ్యాంగింగ్ పార్ట్లో కూడా చాలా బాగా బుషీగా వచ్చింది. ఇదిగోండి, గోంగూర మొక్క కింద గార్డెన్లో కూడా పెట్టుకున్నాను. అవి పెద్ద మొక్కలు. ఇందులో కూడా వచ్చింది గోంగూర. ఇక్కడ తోటకూర ఉంది, కొంచెం కోసేస్తున్నాను. ఇలా చిగురులు తుంపితేనే బాగా వస్తుంది. మళ్ళీ ఫుల్గా 2-3 చిగురులతో వస్తుంది ఒక్క చిగురు తుంపితే. మనం మళ్ళీ 1 వీక్ కల్లా నాకు మళ్ళీ ఆ బుట్టడు వచ్చేస్తుంది తోటకూర. చాలా వేసాను ఇందులో ఒత్తుగా. వర్షాలకి వెళ్ళన్నా కానీ ఇంకా ఒత్తుగా రాలేదు, అలా వచ్చింది తోటకూర. కింద కూడా బాగా వచ్చింది, గార్డెన్లో కూడా వచ్చింది. చుక్కకూర అయితే ఎంత బాగా వస్తుందో గార్డెన్లో. కుండీలో మట్టి కొంచెమే ఉంటుంది కదా, ఈ మాత్రం అన్న వస్తుంది. పాలకూర ఇక్కడ కోసేసాను. నిండిపోయింది బౌల్.